రాజాసింగ్ కరుడుగట్టిన బీజేపీ సిద్ధాంతకర్త, ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఓవైసీకి ఎదురుగా నిలబడగల సత్తా ఉన్న వ్యక్తి ఒక రాజాసింగ్ మాత్రమే. మరి తను ఒకసారి ఒక సందర్భంలో చేసిన ఆ రాజకీయ ప్రకటనని బీజేపీకి కొద్దిగా బాధ కలిగించినటువంటి కొంతకాలం సస్పెండ్ చేశారు. అయినా సరే ఇక వేరే మార్గం లేక మళ్ళీ అతన్నే ఎలక్షన్లో నిలబెడుతున్నారు. బాగుంది. ఈరోజు తాజాగా అతను ఏం చెప్పాడంటే, మేము ఇప్పుడు గెలిచింది రామ మందిరము, దీంతోపాటు రేపు మధుర దాంతోపాటు ఇంకా అనేకమైన మందిరాలు, ఈవెన్ బనారస్ మందిరం కూడా మేము కట్టిస్తాము. దాంతోపాటు 400 మసీదుల కింద ఉన్న మా మందిరాన్ని వెలుగులోకి తెస్తాము. ఇప్పుడు దమ్మున్న ప్రభుత్వము చేతకాని ప్రభుత్వం కాదు అని చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. చూద్దాం దీని పరిణామాలు ఎలాగుంటాయి, ఏమవుతాయో.